హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో అయితే కరివేపాకు పచ్చడి అయితే చేయబోతున్నాం అనమాట. మేమైతే 3 కప్పులు కరివేపాకు అయితే తీసుకున్నాము. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి: కారం, మెంతులు, ఆవాలు, తెల్లపాయలు, చింతపండు. నానేసుకున్న చింతపండు అయితే కొంచెం తీసేసుకునేసేయండి. ఫస్ట్గా బాండిల్ ఇట్లా పెట్టుకుని దాంట్లో మెంతులు, ఆవాలు అయితే వేసేసుకునేసి కొంచెం రోస్ట్ అయితే చేసుకునేసి పక్కన తీసి పెట్టేసుకునేసేయండి ఈ విధంగా. తర్వాత మళ్ళీ బాండిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకునేసిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. కొంచెం హీట్ అయిన తర్వాత అయితే మనం ఒలిచి పెట్టుకున్న కరివేపాకు అయితే దాంట్లో వేసుకునేసి కొంచెం మగ్గిన దాకా అయితే వేగిచ్చేసుకునేసేయండి. హెవీగా కాకుండా లైట్గా వేగితే చాలు, ఇదిగో ఈ విధంగా వచ్చేటట్టుగా. తర్వాత మళ్ళీ మనం బాండిల్ పెట్టుకునేసి నానేసుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని దాంట్లో వేసేసేయండి కొంచెం జ్యూసీగా వచ్చేటట్టుగా. అంటే బాగా హీట్ పెట్టుకుంటే కొంచెం హీట్ కాకుండా అన్నీ లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసిండి. ఇదిగో ఈ విధంగా జ్యూసీగా వచ్చేటట్టుగా రావాలి. మనం వేగించి పెట్టుకున్నట్టు ఇవైతే పొడిగొట్టేసుకునేసేయండి. పొడిగొట్టేసుకునేసి ఇంకో జార్ తీసుకుని ఆ జార్లో వీటిని వేసేయండి. ఆ జార్లో వేసేసుకునేసి మనం ఇందాక వేయించి పెట్టుకున్న కరివేపాకు అయితే దాంట్లో కూడా వేసేసేయండి. కొంచెంగా వేసుకోండి, మరి హెవీగా వేసుకుంటే తిరగవు. ఈ విధంగా వచ్చేటట్టుగా చేసుకునేసిండి. దాంట్లోనే కొంచెం కారం, సాల్టు మనం ఒకసారి గ్రైండ్ చేసుకునేసిండి. ఈ 2 వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకునేసి తీసుకుని పక్కన పెట్టేసుకునేసిండి. మనం ఇందాకలా చింతపండుని చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం దాంట్లో వేసేసి మళ్ళీ మిక్సీ ఒకసారి గ్రైండ్ చేసేసుకునేసేయండి. ఇదిగో ఈ విధంగా వచ్చేటట్టుగా. ఇంకేముంది, లాస్ట్ ఫైనల్ టచ్ ఇవే మనకి తిరగమాతలకు కావాల్సినవి అన్నమాట. ఇవే మనకు కావాల్సినవి. బాండిల్ మీకు ఎంత ఆయిల్ కావాలో నిల్వ ఉండేటట్టుగా ఆయిల్ ఎక్కువ వేసుకునేసేయండి. ఆవాలు, జీలకర్ర, తెల్లబాయిలు, పచ్చెనపప్పు, ఎండుమిరకాయలు వేసుకునేసి బాగా వేగిచ్చేసుకునేసిండి కొంచెం త్వరగా. తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసినట్టు, దాన్ని దీంట్లో వేసేసుకునేసిండి. బాగా పూర్తిగా 4 పక్కల మిక్స్ అయ్యేటట్టుగా బాగా నీట్గా కలుపుకోండి దాంట్లో. ఇదిగో ఈ విధంగా. ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి ఇంకా నిల్వ ఎక్కువ ఉంటుంది. మనకి ఈరోజు ఇంట్లో చేసుకుని తినేయడానికి కాబట్టి మేము తక్కువగానే చేసుకున్నాం. మీకు నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకునేసి చేసేసుకోండి. ఈ విధంగా వస్తే వరకైతే చాలు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేసిండి.